హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా బాత్ తోటి మనము పునుగులు బోండాలు వేసుకుందామండి. ఇదిగోండి ఉదయం చేసిన ఉప్మా అండి. దీన్ని ఇట్లా ఉండలుగా చేసుకున్నానండి ఫస్ట్. తర్వాత ఇలా మనం శనగపిండిని తీసుకొని కావలసినంత శనగపిండి తీసుకొని దానిలో కొంచెము సాల్టు, కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నానండి. వేసుకొని ఇట్లా బజ్జీ పిండిలా కలుపుకున్నానండి, ఉండలు లేకుండా. ఇదిగో ఆయిల్ పెట్టుకున్నాను, ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇంతేనండి వేసుకోవటం. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ ఐటమ్గా బాగుంటుంది. ఉప్మా తినాలంటే బోరుగా ఉంటుంది కదా పిల్లలకి. చాలా బాగుంటుందండి స్నాక్స్ ఐటమ్గా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనమైనా ఉప్మా తినాలంటే బోరు కొడుతుంది కదా. ఫ్రెండ్స్, మా ఇంట్లో మా స్నూపీ 4 పప్పీస్ని పెట్టిందండి. ఎవరైనా అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక కాల్ చేయండి. ఈ నెంబర్కి ఫ్రీగా ఇచ్చేస్తానండి, మనీ అవసరం లేదు. ఇంకో 10 డేస్లో ఇచ్చేస్తానండి. ఈ రోజుకి 20 డేస్ అయింది మా స్నూపీ పప్పీస్ని పెట్టి. ఒక్కొక్కటి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వేగనిచ్చి ఒక్కొక్కటిగా టర్న్ చేసుకున్నాం. చాలా టేస్ట్గా సూపర్గా ఉంటాయండి బోండాలు. ఇగో ఫ్రెండ్స్, వేగిపోయినాయి. ఇంకా తీసేద్దాం. ఇదిగోండి వేగిపోయినాయి. జాలీలోకి తీసేసుకున్నాం. ఇవ్వండి సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నానండి. దీనిలోకి టమాటా సాస్ నంచుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఉప్మా బోండాలు తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.